స్వామినాథన్ కమిటీ నివేదికలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కరీంనగర్లో జైల్ భరో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయం బద్దం ఎల్లంరెడ్డి భవన్ నుండి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు చాడా వెంకటరెడ్డితో పాటు ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జైల్ భరో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమ్యూనిస్టు నేతలందరినీ కూడా చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బద్దం ఎల్లారెడ్డి భవన్ నుంచి తరలి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యల మీద ప్లకార్డులు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఇప్పటికే సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి గారు అలాగే జిల్లా నేతలు కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా తరలి వచ్చి తమ యొక్క ఆందోళనని నిరసనని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనబడవచ్చు. మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి విధానాలను అవలంబిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతే ఈ దేశానికి వెన్నెముక అంటారు, అన్నదాత అంటారు, రైతు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ ఆ రైతు చస్తున్నా పట్టించుకోరు, ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం పలకరించే నాతులు లేడు. ఈ వైపున దేశవ్యాప్తంగా ఈ 95 నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రోజుకు సగటున 35 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఇవాళ వ్యవసాయం సంక్షోభాలకు నెట్టబడింది. ఇవాళ కల్తీ విత్తనాలు, అలాగే పంటల బీమా పథకం అమలు కాదు. ఇంకోవైపున మరి ఎరువులు ఇంకా ఇతర కిసాన్ అడ్డగోల ధరలు పెరిగిపోయినాయి, సామాన్యునికి అందుబాటులో లేకపోయినాయి, కూలీ ధరలు పెరిగిపోయినాయి. ఇంకోవైపున మరి ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా రుణాలు, క్రాప్ లోన్స్ అంటే పంట రుణాలు అందించారు. నరేంద్ర మోడీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ పెట్టారు. బ్రహ్మాండంగా 70 ఏళ్ళ రాజ్యంలో మేమే గొప్ప చెప్తామని పెట్టారు. కానీ ఏం లాభం? 10 లక్షల కోట్ల డబ్బులు ఇస్తామని మరి 10 లక్షలు కూడా ఇవాళ లోన్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే ఈ ఎటువైపు ఈ ప్రభుత్వాలని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఎక్కడేసిన గొంగడి అక్కడలాగే ఉన్నది. అందుకనే ఇవాళ మనం ఈ ప్రభుత్వం కూడా రుణమాఫీ ₹1,00,000 చేసి కూడా 60,000 వడ్డీ వేటాడుతున్నది. అందుకనే అన్నీ కూడా ఈ రుణమాఫీ తక్షణం అమలు చేయాలని, మీరు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ మీరే చెల్లించాలని. ఇప్పుడు మేము ప్రధానంగా కోరేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ స్వామినాథన్ కమిటీ సిఫారసు, జయత్కోజ్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలను తక్షణమే అమలు చేయాలి. ప్రజలకి, పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకి అందుబాటులో ప్రభుత్వ విధానాలు ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు. క్యాంపస్ రాజేందర్తో చంద్రశేఖర్, టీవీ 99 కరీంనగర్ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.